చేయడము ఇబ్బంది పడుతున్నారు, తలలు కలుగుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఒక కొత్త విధానం వారేసినటువంటి మరి కట్న కానుకలు బెల్లం కూడా బంగారాన్ని గద్దెల మీదకి పోయే విధంగా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పులు జరిగితే మా దృష్టికి తీసుకురాని, ఎవరిని క్షమించేది లేదు. అధికారులు కూడా పై స్థాయి అధికారులు కూడా దయచేసి రాజీ పడద్దు. ఖచ్చితంగా దేవునికి చేసే పని కాబట్టి నిబద్ధతతో నిజాయితీతో చేస్తామని తెలియజేస్తూ ఈ మహాజాతరకు ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మన ప్రాంతం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాం. సమ్మక్క సారలమ్మ యొక్క గొప్పతనం ఏంటిదంటే తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ బిల్లు 2014లో అక్కడ సోనియమ్మ పార్లమెంట్లో ప్రవేశపెడితే మరి ఆ రోజే గద్దెల మీదకి వచ్చిన తల్లి సమ్మక్క యొక్క ప్రజల్లోకి వచ్చినటువంటి రోజు 2014 మరి ఫిబ్రవరి 13 ఇంట్రడ్యూస్ అయిన బిల్లు పార్లమెంట్లోకి ప్రవేశం జరిగింది. అదే రోజు సమ్మక్క గద్దెల మీదకి వచ్చినటువంటి రోజు. ఇట్లా ఎన్నో విశిష్టలతో ఎంతో కోట్ల మంది భక్తుల యొక్క ఆలోచనలను, అవసరాలను, అవస్థలను తీర్చగలిగేటువంటి కొంగు బంగారం లాగా విరాజిల్లుతున్నటువంటి తల్లులు సమ్మక్క సారలమ్మ. కాబట్టి ఎవరు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా నిబద్ధతతో మేము చేస్తా ఉన్నాం. నిబద్ధతతో పని చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.